ప్రార్థన చేసుకుందామండి. ఏమండి ఇప్పటి వరకు కూడా మంచి పాఠాలు చెప్పారండి. మీకు అర్థమైనగా బాగా చాలా బాగా చెప్పారండి వాళ్ళు ముగ్గురు. అసలు ఎంత క్లారిటీగా ఉన్నాయి మూడు పాఠాలు, చాలా మంచిగా చెప్పారు. మంచి జ్ఞానాన్ని ఇంకా వాళ్ళు యవనస్తులు ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాల్సిన వారే ఉన్నారు. అలాగని అందరం కూడా చెప్పాలని మనం అందరం అనుకుంటున్నాము. క్రీస్తులోకి రాకముందు మన ప్రవర్తన ఎలా ఉండేది రాజేష్ చెప్పాడు. ఏమండి పాపం పుణ్యం అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. జీవహింస మహాపాపం అంటారు చాలామంది. అంటే తోటకూర కూడా నువ్వు తినకూడదు అంటే చాటి మనిషిని మాటల చేత చేతల చేత చంపేయచ్చు. ఏమండి చాటి మనిషిని మాటల చేత చేతల చేత చంపేసే మనుషులు ఉంటారు. అటువంటి వాళ్ళు జీవహింస మహాపాపం. బైబిల్ దగ్గరికి వస్తే, క్రీస్తులోకి వస్తే అసలు ఏది పాపం, ఏది దేవుడు చెప్పిన పుణ్యం అనే విషయం మనకి అర్థమైంది. మన ప్రవర్తన అప్పుడు కన్నా ఇప్పుడు చాలా, ఏది పాపం, ఏది చేస్తే పరలోకి వెళ్తాం, ఎవరిని నమ్ముకుంటే పరలోకి వెళ్తాం రాజేష్ చెప్పాడండి. దేవుడు మన పక్షాన్ని ఎన్నో మేలు చేస్తున్నాడు. ప్రసాద్ చెప్పాడు. ఏమంటే తల్లి గర్భంలో నుంచి మనల్ని కాపాడిన వాడు దేవుడే. అంతకు మించిన మేలేంటంటే చెప్పండి. వచ్చిన కాడ నుంచి అన్నీ ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు దేవుడు. నాకేం చేశాడు దేవుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి ఇవాళ వర్షం కావలేదని దేవుడా వర్షాలు లేవు. ఎవరు చేయాలి ఆ కార్యం? దేవుడు చేయాలి. అందరినీ తృప్తిపరచాలండి దేవుడు. అటువంటి శక్తిమంతుడు దేవుడు. ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడాలి. ఏమంటే గుడ్డివానికి పుట్టు గుడ్డివానికి ఎంత ఆశ ఉందండి చెప్పండి. అసలు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఆశ! పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే. యేసుప్రభు చూడాలి, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన మహానుభావుడు, దైవ కుమారుడు అన్న మాట ఆయనకు తెలిసింది. కానీ నన్ను ఎవరు తీసుకెళ్తారు, నేను ఎలా వెళ్ళగలను, నాకు చూపే కనపడదు, ఈ పక్క వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారా, ఇది జరిగే పనేనా అనుకున్నాడు ముంగల. కానీ యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో వెళ్తుండగా విన్నాడు, దావీదు కుమారుడా నాకు స్వస్థత కావాలి. యేసుప్రభు వారు చూశారు, విన్నాడు, ఆ మాట విన్నారు. యేసుప్రభు అతను రమ్మను, అతను అనేపాటికి ఇతనికి ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చినట్లుగా కనపడుతుంది. ఆయనే నన్ను రమ్మన్నాడు అంటే నాకు స్వస్థత వచ్చేసినట్లే. అంతే కదా. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి పాఠాలండి. ఆత్మీయ నేత్రాలు, మనం ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన వారంగా ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడు మనం దేవుల్లో నిలకడగా యథార్థంగా కొనసాగలుగుతాం. మంచి మాటలు ఉన్నామండి, చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ఆయన. ఎప్పటి వరకు తండ్రి నీ లేఖనాల్లోంచి నీ పిల్లలను నిలబెట్టుకున్న ఎంతో మంచి విలువైన మాటలు మేము విన్నాం తండ్రి. ఆ మాటలు విన్నవాడు మేము విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి నాయన చెప్పగలిగే జ్ఞానము, మమ్మల్ని మేము నాయన రక్షించుకునే జ్ఞానంతో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్లుగా వాళ్ళ భక్తి మార్గాన్ని యథార్థంగా నాయన నీవు చెప్పినట్లుగా నిలబడగలగటానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే బాగు చేసి నేను స్వస్థపరచండి తండ్రి. నాయన కడ వరకు ప్రార్థనకి ప్రతిఫలం వచ్చే వరకు ఒక నిలకడగలిగిన ప్రార్థన చేయాలని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. తొందరపడిపోకుండా, ప్రార్థన చేయకుండా మానేయటం, విసకటం, మరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పిన దేవుడు నాయన మాకు నిరీక్షణ, ఓపిక దయచేసి నీ నుండి నాయన మేము పొందవలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదము పొందుకుంటూ నాయన ఈ భూమి మీద నీ కొరకు బ్రతికి మేమందరము పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ మంచి భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.